ఎన్నికలు అయిపోయిన తర్వాత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి స్వీకారం చేసిన తర్వాత పదవి స్వీకారం కన్నా ముందు ఎన్నికల సమయంలో కూడా ఎన్నో విషయాలు కూడా చెప్పడం జరిగింది అభివృద్ధి గురించి. అదేవిధంగా మనకు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. సరే, ఎన్నికల సమయంలో కూడా మీరు వాగ్దానాలు చేసిండ్రు, ఎన్నికలు గెలవాలనుకున్నారు, ఎన్నికలు గెలిచిండ్రు. 2 సంవత్సరాల 3 నెలలు అవుతున్నది. ఇప్పటివరకు అరకొర పనులు మాత్రమే చేసిండ్రు, మిగతా ఇంకా పెండింగ్ ఉన్నది. మనం ఎవరిని అడిగినా కానీ మేము చేస్తున్నాం అని మాట్లాడతాం తప్ప మరి చేసిందైతే ఏం లేదు. సరే, అది మేము బయలుపెడుతున్నాం. కానీ వాస్తవంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే లెక్క ఉన్నప్పుడు ఇక్కడ చిగురుమావిడి మండలం కానీ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా కొన్ని అత్యవసర పనులు ప్రజలకు ఉపయోగపడేది తీసుకురావడం జరిగింది, చేయడం జరిగింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్ మిడ్మానేర్ నుంచి వెళ్ళి మరి గౌరవెల్లికి తీసుకుపోయేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అలా లెఫ్ట్ కెనాల్ ఒకటి మనము తీసుకుంటే ఇటు చిగురుమావిడి మండలంలో అటు సైదాపూర్ మండలంలో దాదాపు 23,000 ఎకరాలకు సాగునీరు అందేటట్టు తీసుకురావడం జరిగింది. అప్పుడు కేవలం కాలువ తవ్వే ఉండే, మొత్తం కంప్లీట్ కాలేదు. అయినా కానీ ఆ ఇంజనీర్తో మాట్లాడి, మా నాయకులతో మాట్లాడి, అక్కడ గ్రామ ప్రజలతో మాట్లాడి ఆ నీళ్ళన్నీ కూడా చివరి ఎకరానికి కూడా పారించేటట్టు ప్రయత్నం చేసినాము. ఆ సమయంలో కూడా రేకొండ గ్రామం లోపల ఉన్న రేకొండ చెరువు పూర్తిగా నింపిన తర్వాత నాకు ఆపోజిషన్గా ఉన్న వ్యక్తి గౌరవనీయులు చాడా వెంకటరెడ్డి గారు కూడా వారు వచ్చా నీళ్ళు చల్లుకొని చాలా సంతోషంగా ఇంత నీళ్ళు వస్తాయని కూడా చిగురుమావిడిని ఎక్స్పెక్ట్ చేయలేదు, రేగొండలో ఉంటుందని చెప్పి కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిండ్రు. ఎవరైనా కానీ, ఏ నాయకుడైనా కానీ ప్రజల కోసం పనిచేస్తారు. ఎవరైనా కానివ్వండి, అది ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు పనిచేయాలి. ప్రజలకు పనిచేస్తే దాంట్లో 100 అనుకుంటే 60-70 కూడా తప్పకుండా అవుతాయి. మొత్తం 100కు 100 కావు కానీ తప్పకుండా అవుతాయి. కానీ ఇవాళ పరిస్థితి ఏముందంటే చెప్పడమేమో బ్రహ్మాండంగా అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడుకున్నారు, కానీ చేతుల వరకు వచ్చే మనకు మాత్రం ఏ పని కూడా జరుగుతలేదు ఇక్కడ. వాస్తవంగా ఇవాళ ప్రెస్ మీట్ పెడతానికి కారణాలు, కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినాయి కాబట్టి తప్పకుండా మీకు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను. రాజకీయంగా ఏ పార్టీ అయినా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ ప్రజలు ఎన్నుకోబడతారు కాబట్టి గెలుస్తాం. ప్రజలు మా వాళ్ళనే ఎన్నుకోలేదు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నుకోలేదు కాబట్టి, మా పార్టీ నుంచి ఎన్నుకోలేదు కాబట్టి మేము ఆ ప్రజలకు అన్యాయం చేస్తాం, లేకపోతే అక్కడ ఉన్న ఎవరైతే పడ్డ వ్యక్తికి మేము అన్యాయం చేస్తాము అని అనేది ఉంటే, సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి గుర్తులేని ఎలక్షన్స్. గుర్తులేవు కదా, మీరు కూడా అంగీకరిస్తారు కదా, గుర్తులేవు అని చెప్పి ఎవరైనా అంగీకరిస్తారు కదా. మరి గుర్తులేని ఎన్నికల్లో కూడా ప్రజలు వాళ్ళకి ఎవరు పని చేస్తారో వాళ్ళు గెలిపించుకుంటారు. పార్టీతోని యాక్చువల్గా ఇక్కడ సంబంధం లేదని మీరే మాట్లాడారు పలుసార్లు. ఆపోజిషన్ ఇవాళ ముఖ్యమంత్రి లెక్క ఉన్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మన నియోజకవర్గానికి సంబంధించిన మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, వారు ఏమన్నారు, ఇది పార్టీతో సంబంధం లేదు, సర్పంచ్ ఎలక్షన్లో ఎవరైనా నిలబడవచ్చు, ఎవరైనా గెలవచ్చు, ఇది పార్టీకి సంబంధం లేదని మాట్లాడారు. కానీ ఇక్కడ వ్యవహారం చూస్తుంటే ఎవరైనా ఏదైనా పార్టీకి అఫిలియేట్ అయి ఉంటే వాళ్ళ పార్టీకి అఫిలియేట్, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లకు మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారు. కానీ మరి వేరే పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, లేకపోతే ఇండిపెండెంట్ కానివ్వండి, లేకపోతే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని నాయకులు కార్యకర్తలు కానీ ఎవరైనా సర్పంచ్లు ఉంటే మరి వాళ్లకు న్యాయం జరుగుతలేదు ఇక్కడ. మొన్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ గ్రామాలకు ఇవ్వడం జరిగింది. సంతోషం, మీరు పట్టుకొచ్చిండ్రు, గ్రామాలకు ఇచ్చిండ్రు.
ఎవరికి ఇచ్చిండ్రు ఈ ఫండ్స్ అని అంటే కాంగ్రెస్ కండువా కప్పుకున్న సర్పంచ్లకు. ఎందుకు కాంగ్రెస్ కండువా అంటే సర్పంచ్లకు కాంగ్రెస్ లేదు కాబట్టి చెప్తున్నాను. నేను గెలిచిన తర్వాత పోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సర్పంచ్లకు మాత్రమే ఎంజేఎన్ఆర్ఈజీఎస్ ఇచ్చిన జరిగింది. మరి మిగతా సర్పంచులు వాళ్ళు ప్రజాస్వామ్య భద్రతగా ఎన్నుకోబడలేదా అని క్వశ్చన్ ఇస్తున్నారు. మరి వారు మంత్రి లెక్క ఉన్నారు, మరి వారికి తెలియదా? మంత్రి నియోజకవర్గాలు ఈ గ్రామాలు లేవలేకపోతే మీరు చెప్పండి, ఈ గ్రామాలు నాకు లేవాయా, నా కాంగ్రెస్ కండువా గెలిచి మిశ్రమ నా గ్రామాలు నేను చెప్పండి, ఒప్పుకుంటాం. కానీ మీ నియోజకవర్గంలో కూడా మీరు ఎక్కడైతే ఆధిపత్యంలో ఉన్నారో, మంత్రి లెక్క పనిచేస్తున్నారో, సమష్టి మొత్తం నియోజకవర్గం అభివృద్ధి కోసం మీరు పాటుపడాలి తప్ప కేవలం ఒక వ్యక్తి కోసమో లేకపోతే ఒక పార్టీ కోసమో మీరు కనుక కృషి చేసేది ఉంటే మరి సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేము ఇది ఖచ్చితంగా ప్రజల్లో కూడా తీసుకెళ్తాం. ఇది ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఇట్లా చేస్తున్నాను మేము చెప్తాం. సరి అయిన న్యాయం కనుక జరగకపోతే మాత్రం దీని గురించి మేము ఉద్యమం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. తప్పకుండా చేస్తాం కూడా, ఎందుకు ఊరుకుంటాం కూడా కాదు. ఇదివరకున్న బిల్స్, ఇదివరకు చాలా వరకు ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు కూడా ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలవడం జరిగింది ఈ యొక్క మండలంలో, ప్రత్యేకంగా చిగురుమాడ మండలంలో కూడా. పాత బిల్లు మీరు వివో బిల్డింగ్స్ కానివ్వండి, వేరే వర్క్స్ ఏవైతే మాజీ సర్పంచ్ చేసిండ్రో ఇప్పటివరకు ఆ బిల్సే రాలేదు. మళ్ళీ ఇవాళ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ మీరు మనకి ఇవ్వడం జరిగింది. మీరు ఒక ప్రజాప్రతినిధి లెక్క ఉండి ప్రజల అవసరాలు ఏంది, నాయకులకు ఏమిస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి విచారణ లేకుండా మరి కొత్తగా మళ్ళా మీరు బిల్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఇది ఏ రకంగా మరి మీరు ప్రజలకు తీసుకెళ్తున్నాడో తెలియాలని చెప్పి కూడా మేము కోరడం జరుగుతున్నది. ఇది ఇప్పుడు నేను కూడా ఒక ఎమ్మెల్యే లెక్క ఉంటాను. మన నియోజకవర్గంలో కూడా, హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా నేను ఎవరిని కూడా ఈయన నా సర్పంచ్ కాదు అని చూడలేదు. ప్రజల కోసం ఎవరైనా నా దగ్గరకు వచ్చేది ఉంటే లేకపోతే నా దృష్టికి వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రజలకు అవసరం ఉన్నది చేసి పెట్టినాం. ఎందుకంటే అల్టిమేట్లీ ఎవరైనా ఏ ప్రజాప్రతినిధి అయినా కానీ పనిచేసేది ప్రజల కోసం, ఆ యొక్క నియోజకవర్గం కోసం, ఆ ఏరియా కోసం, అది బాగుండాలి అని పనిచేస్తారు తప్ప ఏదో స్వయంగా అయితే సొంతానికి అయితే ఎవరు పనిచేయరు. ఎవరు కూడా అట్లా చేసే ప్రజాప్రతినిధులు కూడా నేను చూడలేదు. మరి కానీ వీరు కేవలంగా ఇక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే దానికి చేయను అంటే దాని అర్థమైంది. ఇంతకన్నా ముందు మరి నేను ఎమ్మెల్యే కాకుండా నాకన్నా ముందు కూడా చాలామంది ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసారు. కానీ ఏ నాయకుడు కూడా ఇటువంటి పరిస్థితి తీసుకురాలే, ఎప్పుడు కూడా తీసుకురాలేదు ఇటువంటి పరిస్థితి. ఇది మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో, అది ఒక మంత్రి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా మంత్రి గారు చేయడం అనేది మాత్రం ఇది కరెక్ట్ కాదు. మీరు తప్పకుండా మీరు మళ్ళీ స్పందించి నియోజకవర్గ దృష్టి పెట్టుకొని, అభివృద్ధి దృష్టి పెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధిలో కూడా మీరు పాలు పంచుకుంటారని చెప్పి నేను కోరుతున్నాం. ఆ విధంగా ఇవాళ ఏ ప్రజాప్రతినిధి అయినా సర్పంచ్ లెక్క ఎన్నుకోబడ్డా కానీ, లేకపోతే మన జరిగిన హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ లెక్క ఎన్నుకోబడ్డ సభ్యులు కానీ, మీ పార్టీకి సంబంధించకపోయినా కానీ నియోజకవర్గం మీది కాబట్టి బాధ్యత మీదే ఉంటుందని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మీరు బాధ్యత కనుక విస్మరించాలంటే మేము పదే మిమ్మల్ని గుర్తు చేయవలసి వస్తుంది. మేము ఖచ్చితంగా ధర్నాలు కూడా చేయవలసి వస్తుంది. ఎవరి ప్రెస్ దృష్టి తీసుకుపోతాం, నేషనల్ మీడియా కూడా తీసుకుపోయి పొన్నం ప్రభాకర్ గారి గురించి మాట్లాడవలసి వస్తుంది. ఇది మాత్రం మీరు దృష్టి పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. రెండో విషయానికి వస్తే, నేను ఇక్కడ ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా గౌరవేలిలో నీళ్ళు తీసుకురావాలి అని చెప్పి ఇక్కడి నుంచి మనము ఫ్లడ్ ఫ్లో కెనాల్ మానేరు నుంచి వెళ్ళి ఫ్లడ్ ఫ్లో కెనాల్ తీసుకురావడం జరిగింది. అదే కాకుండా పంపులు కూడా, గౌరవేలి పంపులు కూడా ఆన్ చేయడం జరిగింది. నీళ్ళు కూడా, గోదావరి నీళ్ళు కూడా మన ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది. అంతకన్నా ముందు చిగురుమాడి మండలం నుంచి వెళ్ళి ఆ ఫ్లడ్ ఫ్లో కెనాల్ వెళ్తుంది కాబట్టి దానికి ఒక లెఫ్ట్ కెనాల్ తీసుకొని ఆ కెనాల్ ద్వారా చిగురుమాడి మండలంలో కూడా కొన్ని గ్రామాలు, ప్రత్యేకంగా మనకు వచ్చేది చిన్న ముల్కనూరు దగ్గర స్టార్ట్ చేసి బొమ్మనపల్లి,
ఒగ్లాపూరు, ముదిమాణిక్యము ఇవన్నీ కూడా వెళ్ళుకుంటూ మొత్తము తీసుకుపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఇందుర్తిలో కూడా కొంత ప్రాంతం కూడా మనకు వస్తుంది. దాంట్లో ఇవన్నీ కూడా తీసుకుంటూ బొమ్మనపల్లి అవతల నుంచి సైదాపూర్ మండలానికి, సైదాపూర్లో కూడా గ్రామానికి తీసుకుపోవడం జరిగింది. ఆ కాలువ ఎప్పుడు వదిలిపెట్టినా కానీ నాట్ల అప్పుడు వదిలిపెట్టదు. నీళ్లు కావాలి రైతులకు, నీళ్లు చేదోడు ఉండాలి అని చెప్పి, రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పి మనం ఎప్పుడైనా కానీ ఆ కాలువ ఓపెన్ చేయించి రిక్వెస్ట్ చేసి ఓపెన్ చేయించి నీళ్ళు ఇచ్చేది. ఆ కాలువల మిడిమానలో నీళ్లున్నా ఆ కాలువల నీళ్ళు తీసుకొచ్చి మరి చిగురుమాడి మండలానికి కానీ అటు సైదాపూర్ మండలానికి కానీ మరి సమయానికి ఇవ్వకుండా నాట్లు అయిపోయిన తర్వాత నాట్లు ఎండుతావేమో అని చెప్పి సమయానికి ఇస్తే రైతులకు ఎంత బాధ అవుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, మీకు అన్నీ తెలుసు. మనం ఎంత బాయిలు తవ్వినా ఎంత బోర్లు తవ్వినా కానీ కొంతవరకే నీళ్ళు వస్తాయి, అంత సరిపోదు. మనకు అల్టిమేట్లీ మనకు కావాల్సిన కాలువల ద్వారా నీళ్ళు రావాలి తప్ప వేరే ఒక పరిష్కారం మన ఇక్కడ లేదు. మరి అది మనం గుర్తించి మేము ఎప్పుడైతే నీళ్ళు తీసుకొచ్చినామో మీరు కంటిన్యూ చేయొచ్చు కదా. మీరు మంత్రి గారు ఇంకా మీ కంట్రోల్లో ఉంటుంది మొత్తం. మీరు రైతులు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మీకు ఉన్నది. మీరు ఎందుకు చేయలేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నారో మరి మాకు అర్థమవుతుంది. మీకు ఎవరు సలహా ఇస్తున్నారో, ఎవరు మీకు చెప్తున్నారో, మీకు ఈ ప్రాంతం గురించి తెలుసో తెలియదో కూడా మాకు తెలియదు. కాకపోతే మాత్రం మీరు ఈ విధంగా చేసుడు కరెక్ట్ లేదు. రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇంకొకసారి మీరు ఎప్పుడు వరదకాలం నీళ్ళు వెళ్ళినా కానీ రైతులకు ఏ సమయంలో కూడా నాట్లు పెట్టుకుంటారో ఆ సమయానుసారంగా మీరు చేయవలసి వస్తుంది. ఇది జరిగిపోయింది, ఇంకోసారి చేస్తే మాత్రం దానికి కూడా మేము ఖచ్చితంగా స్పందించవస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మూడో విషయానికి వస్తే, మొన్న తుఫాన్ వచ్చింది, మెంతాన్ తుఫాను అని మనకు రావడం జరిగింది. ఆ సమయంలో మేము ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి రైతులకు ఎవరికైతే నష్టం జరిగిందో తప్పకుండా వాళ్ళకు ఏం నష్టం జరిగినా కానీ పంట నష్టం మేము ఇస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి జరిగి దాదాపు ఏడాది అవుతుందా, 6 నెలలు అవుతుందా, ఇప్పటివరకైతే దాని గురించి స్పందన లేదు, ఎవరు మాట్లాడింది లేదు. ఇక మన మంత్రి అయితే దాన్ని మర్చిపోయింది మొత్తానికి. దాని గురించి ఎవరు మాట్లాడేది లేదు. అసలు విషయం కూడా మనం గుర్తు చేసి అట్లన రైతులేమో ఆశపడ్డరు, ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు మాకేమైనా వస్తుంది కావచ్చు అని చెప్పి. ఆశ కూడా నిరాశ కూడా అయిపోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. మీరు ఇప్పటికైనా కానీ ఈ యొక్క రైతులను ఆదుకోవాలని చెప్పి మేము కోరడం జరుగుతున్నది. ఇక పోతే తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెప్ప వాళ్ళంతసేపు కూడా కరెంటు పోకపోయారు. చిగురుమాడి మండలంలో కూడా ఎన్నడూ పోలే అసలు. ఇక్కడ కావాల్సిన సబ్స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఏవి ఉన్నా కానీ మనం అన్నీ కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. పంట కూడా చాలా బ్రహ్మాండంగా పెరిగింది. చిగురుమాడి మండలంలో 2014, 2023 కంపేర్ చేస్తే చాలా రెట్లు పంట కూడా పెరగడం జరిగింది. వడ్లు కానివ్వండి, పత్తి కానివ్వండి, మొక్కలు కానివ్వండి, అదేవిధంగా పల్లి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చాలా వరకు, మిర్చి కూడా కొంతవరకు కూడా రావడం జరిగింది. బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. అప్పుడున్న సమయంలో కూడా మిషన్ కాకతీయ ద్వారా కొంత పని చేసినాం, కొంత పని కాలువ ద్వారా చేసినాం. ఇవన్నీ కాకుండా మనకు ముఖ్యంగా మనం బాయిల మీద, బోర్ల మీద మనం డిపెండ్ అవుతాం కాబట్టి గ్రౌండ్ వాటర్ పెంచే ప్రయత్నం చేసుకొని నీళ్ళు కూడా అందుబాటులో తీసుకొచ్చుకొని కరెంట్ కూడా 24 గంటలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే మళ్ళా 2014 కన్నా ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉందో మళ్ళీ ఇవాళ అదే పరిస్థితికి వచ్చింది. ఎలక్ట్రిసిటీ ఏ సమయంలో కరెంట్ ఉంటుందో తెలియదు, ఏ సమయంలో కరెంటు పోతుందో తెలియదు. రైతులకు కనీసం ఇన్ని గంటలు వస్తుంది అనుకుంటే రైతు ఖచ్చితంగా భరోసాగా ఆ టైం పోతాడు. 24 గంటలు కూడా మీరు ఇదివరకు ఇచ్చిండ్రు, రాత్రి కూడా, అర్ధరాత్రి కూడా ఇచ్చిండ్రు, మధ్యాహ్నం కూడా ఇచ్చిండ్రు, అది మనం చేసిండ్రు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే కరెంట్ ఎప్పుడు పోతా కూడా తెలియదు. పరిస్థితి వల్ల ప్రత్యేకంగా చిగురుమాడి మండలం మాత్రం ఏర్పడ్డారు. ఇక్కడ అంతా కూడా ఎల్పిడిసిఎల్కి సంబంధించిన కనెక్షన్ ఉంటుంది. నేను గౌరవ ఎల్పిడిసిఎల్కి సంబంధించిన అధికారులకు, వారి సిఎండి గారికి, అదేవిధంగా మంత్రి గారికి నేను చెప్పేది ఒకటే. నేను మొదటికెళ్ళి చెప్పుకుంటూ వస్తుంది మెట్టు ప్రాంతం, బాయిల మీద, బోర్ల మీద మన వ్యవసాయం ఆధారపడ్డది. అది కాకుండా చిగురుమాడి మండలం ప్రత్యేకంగా మొదటికెళ్ళి కూడా వెనుకబడ్డ ప్రాంతం. చాలా అభివృద్ధి కోసం మనం కృషి చేసుకుంటూ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా కృషి చేయాలి. ఖచ్చితంగా రైతులకు
కనీసం 6 గంటలైనా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, లో వోల్టేజ్ లేకుండా పవర్ ఇవ్వాలి. ఖచ్చితంగా అది పాటించాలని చెప్పి కూడా మీ అందరినీ కోరడం జరుగుతుంది. ఇదే కాకుండా జనరల్గా మొత్తం తెలంగాణ లోపలనే యూరియా ప్రాబ్లం ఉంది మనకు. మేము చేస్తున్నాం, యాప్ పెట్టినాం, యాప్ ద్వారా ప్రాబ్లం క్రియేట్ అయితే లేదు, తప్పకుండా ఇస్తున్నామని చెప్పి మాట్లాడు. కానీ ఒక్క రైతు కూడా సంతృప్తిగా లేడు యూరియా విషయంలో కూడా. ఎందుకు లేరు, కారణం ఏంటి అంటే అడ్వాన్స్ థింకింగ్. ఎట్లయితే నీళ్లు కూడా మీరు నాట్లేసిన తర్వాత ఎండిపోయేటట్టు ఇచ్చిండ్రో, అట్లా యూరియా కూడా నాట్లైన తర్వాత ఇక యూరియా బస్తా వేసే టైంకి అంతకన్నా ముందుగానో అంతకన్నా లేటుగానో ఇవ్వడం వల్ల సరఫరా దెబ్బతిని మొత్తం యూరియానే అవైలబిలిటీ లేకుండా అయ్యే పరిస్థితి వచ్చింది. మరి రైతులు కూడా నిజంగా ఇబ్బంది పడుతున్నారు. యూరియా విషయంలో కూడా మనం అంటూనే ఉన్నాం, మళ్ళీ ఇటువంటి విషయాలు వచ్చేది ఉంటే మనకు చెప్పులు మళ్ళీ లైన్లో పెట్టడం అవుతుంది అని చెప్పన్నాం. మరి మళ్ళీ ఇప్పుడు చెప్పులు మాత్రం లైన్లో పెడుతున్నా. నేను మా నాయకులకు, కార్యకర్తలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరున్నా రైతులు తెల్లవారుదామన్న చెప్పులుగా పెట్టుకొని నిలబడితే వాళ్ళ కనీసం ఛాయ్ సరఫరా చేయండి. పొద్దుగా ఇంటికాడ ఏదైనా వచ్చేది బిస్కెట్ ఛాయ్ ఇవ్వండి పాపం రైతులకు. ఎందుకంటే యూరియా ఇచ్చేది కూడా 2 బస్తాలు 3 బస్తాలు కానీ పెత్తలేరు, 2 బస్తాలు అంతగానే పెత్తలేరు ఎక్కడానికి. కాబట్టి మీరు దయచేసి యూరియా కూడా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి చేయవలసి వస్తుంది. నేను ఒకటే అంటున్నా, మీరు మంత్రి లెక్క ఉండి నియోజకవర్గంలో కూడా ఇటువంటి మాటలు నేను మాట్లాడాలి అంటే నాకే కష్టతరంగా ఉంటున్నాను. ఒక ఎమ్మెల్యే లెక్క ఇటువంటి మాటలను ఎప్పుడు కూడా ఎవరితో అనిపించుకోలేదు, అసలు ఎన్నడూ కూడా అనిపించుకోలేదు. కానీ మీరు ఒక మంత్రి లెక్క ఉండి ఎన్ఆర్ఈజీఎస్ గురించి మాట్లాడవలసి వస్తున్నది, వరద కాలువ గురించి మాట్లాడవలసి వస్తుంది, మెంతాన్ తుఫాన్ గురించి మాట్లాడవలసి వస్తుంది, కరెంటు గురించి మాట్లాడవలసి ఉంది, యూరియా గురించి మాట్లాడవలసి వస్తుంది. ఇదంతా మరి మీరు మంత్రి లెక్క ఉండి ఈ నియోజకవర్గంలో మమ్మల్ని మాట్లాడిస్తున్నారంటే మీ పనితనం ఏందో అందరికి తెలిసిపోతున్నది. మీరు ఇటువంటి పని కనుక చేసేది ఉంటే మీరు మంత్రి లెక్క ఉండి కూడా ఈ నియోజకవర్గం ఉపయోగకరంగా లేకుండా పోతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఇక చాలా ఉన్నాయి విషయాలు మాట్లాడేది. లాస్ట్ టైం ఓ ఏడాది కింద నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము ఖచ్చితంగా కాలువలు తీస్తాము, రైతులకు దాని యొక్క రేట్ ఎకరానికి డబ్బులు ఇచ్చేసి మేము దాని ఏమంటారు నష్టపరిహారం ఇచ్చేసి తీసుకుంటామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. 437 కోట్లు కూడా దానికి శాంక్షన్ అయినాయని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. కాలువలు సర్వే చేసిండ్రు, రైతులందరూ కూడా అయ్యా మాకు పోతున్న ఆందోళన జరిగిండ్రు, డబ్బులు ఎక్కువ కావాలని చెప్పన్నారు. మీరు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడినారు. మీరు అప్పుడు ప్రామిస్ చేసినట్టు ఎకరానికి 30 లక్షలు ఇవ్వాలని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ కాలువ లోపల ఉన్న రైతులకు నష్టపరిహారం కానీ లేకపోతే పని కానీ ఇప్పటి వరకు ₹1 కూడా జరగలేదు, ₹1 కూడా జరగలేదు. ఎందుకు జరగలేదు, కారణం ఏంది? దానికి కారణం ఏంటంటే మీ భావన గొప్పగా ఉంది కానీ పనితనం లేదు. భావన చాలా గొప్పగా ఉన్నది, అయిపోయాడు నోటితో మాట్లాడు, కానీ పని కావాలి కదా. అక్కడ ఎక్కడైనా పని జరగాలి కదా. మరి పని ఎక్కడవుతుంది, ఏమవుతుంది పని? అసలు ఎన్ని ఎకరాలు ఇప్పటిదాకా మీరు సేకరించిండ్రు, ఎన్ని ఎకరాలకు మీరు నీళ్ళు ఇచ్చిండ్రు? మొన్న మేము మాట్లాడుతుంటే గౌరవేలి గురించి మాట్లాడుతుంటే కోర్టులో కేసు ఉన్నది, అది రేపో ఎల్లుండో తేలిపోతుంది అని చెప్పి మాట్లాడు. ఈ కేసు వేసింది ఎవరు? ఇది వేసింది ఎవరు? ఈ కేసు ఎవరు ఆపిన గౌరవేలిని? నేను ఎప్పుడైతే ఆ రోజున ముఖ్యమంత్రి గారిని కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇక్కడ మన గంగుల కమలాకర్ గారిని, వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళి నీళ్ళు రావాలని చెప్పి కోరుకొని కేటీఆర్ గారితో బతిలాడి మానేరు నుంచి వెళ్ళి నేను నీళ్ళు తీసుకొచ్చి గౌరవెల్లో పోయిపించి ఇప్పటికి ఒక 1.5 ఏమంటారు మనది టీఎంసీ వాటర్స్ ఎప్పటికి 1.5 టీఎంసీ వాటర్ మనం అక్కడ ఉంచేది. ఉంచితే గ్రౌండ్ వాటర్ పర్కులేషన్ పెరిగి ఈ ప్రాంతం అంతా కూడా బాయిలల్లో ఉన్న బోర్లలో నీళ్ళు వచ్చేది. దీన్ని నీళ్లు పోయించద్దు, ఇక్కడ జంతువులు తిరుగుతున్నాయి,
జంతువులకు నష్టమవుతున్నది, పర్యావరణానికి నష్టమవుతున్నది అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను మీరు పిలిపించుకొని ఖర్చులు ఇచ్చి కేసు వేయించింది ఎవరు? మీరు కాదా? ఆ రోజు వాటర్ పోస్తాం మేము, గౌరవెల్లిలో నీళ్లు దించాలి, రైతులకు అన్యాయం జరగద్దు అని చెప్పి ఆ కాలువ ద్వారా బయట తీసుకెళ్దామని చెప్పి సర్వే చేపిస్తే ఆ సర్వేలో అడ్డుకున్నారు. అక్కడ ఉన్న మన గౌరవెల్లిలో ఉన్న గుడాటిపల్లి రైతులు కొంతమంది అడ్డుకున్నారు. మాకు నీళ్ళే రావు కావచ్చు, లేకపోతే మాకు పైసలే రావు కావచ్చు అని అడ్డుకున్నారు. అడుగుదాం మేము చెప్పినాం, సంజాయించిన వాళ్ళకు. తెల్లారి మళ్ళీ అది చేద్దామని పోతే అక్కడ వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళకి మళ్ళీ సంజాయిస్తే అక్కడ ఏదో ఘర్షణ జరిగింది. జరగంగానే మీరు వచ్చింది ఇక్కడ. ఇప్పుడున్న మంత్రి గారు వచ్చిండ్రు, వచ్చి రైతులతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా వచ్చి రావడం జరిగింది. ఆ రోజు వచ్చి మరి ఇది ఏమవుతుంది ఏంది చూసట్లేదు, ఏమనంటే రైతులకు నష్టం జరిగిందని మాట్లాడింది. చాలా బ్రహ్మాండంగా స్టేట్మెంట్లు వచ్చినాయి, ప్రెస్ వచ్చింది. ఓకే, దానికి మేమేమంటలేం, మీరు ఇచ్చిండ్రు చేసిండ్రు. మీరు పోయి మళ్ళీ ఆ రోజున మంత్రి గారు, మాజీ మంత్రి గారు హరీష్ రావు గారితో కూడా మాట్లాడారు దీని గురించి. హరీష్ రావు గారు చెప్పాడు, ఖచ్చితంగా మేము ఏ రైతైనా నష్టపోకుండా చూసుకుంటాం, తప్పకుండా వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండు. ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా సబ్జెక్ట్ వస్తే ఎమ్మెల్యే కూడా వచ్చిన డబుల్ బెడ్రూమ్ తప్పకుండా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం అక్కడ ఉన్న నిర్వాసితులకు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదంతా విని మీ వాళ్ళని తయారు చేసుకొని ఇక హైకోర్టులో ఏం కేసులు లేవు, అన్నీ కొట్టేసేవాడి మొత్తం టోటల్గా అసలు ఏం లేవు కేసులు. దీన్ని ఎట్లా ఆపాలి? హైకోర్టులో కేసు లేకపోయా, సుప్రీంకోర్టు పోదామంటే సుప్రీంకోర్టు కేసు కాకపోయా, దీన్ని ఎట్లా ఆపాలి అని చెప్పి మీరు గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీకి పోయినారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీకి పోగానే ఫస్ట్ కేసు వేయగానే ఫస్ట్ స్టే ఇచ్చారు వాళ్ళు. 4 నెలలు స్టే ఇచ్చారు. 4 నెలలు స్టే ఇచ్చిన తర్వాత 4 నెలలు అయిపోయిన తర్వాత పని మొదలుపెట్టినాం. వాళ్ళు కండిషనల్గా వర్క్ చేసుకొని ఇవ్వడం జరిగింది. వర్క్ స్టార్ట్ చేసి ఇమీడియట్గా ఫస్ట్ కట్ట కంప్లీట్ చేద్దామని కంప్లీట్ చేస్తుంటే ఇది ఓర్వలేక ఎక్కడ నీళ్ళు తీసుకొస్తారో అని చెప్పి, ఎక్కడ ఇదంతా నింపుతారో అని చెప్పి భయపడి మీరు పోయి మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కూడా దాఖలు చేసి స్టే పట్టుకొచ్చి అది వెకేట్ చేస్తానికి మాత్రం ఇప్పటివరకు ఏం ప్రయత్నం అవుతుంది. నేను యాజ్ ఏ ఎమ్మెల్యే లెక్క కేవలం వాటర్ తీసుకొచ్చి దాంట్లో టెంపరీగా నీళ్ళు పోసినా కావచ్చు, నేను ఎమ్మెల్యేని. కానీ ఇవాళ మీరు మంత్రి అయినారు, కానీ మీకెందుకు కష్టం వస్తుందో నీళ్ళు పోస్తారు నాకైతే అర్థమవుతుంది. మీరు మంత్రి కదా, ఒక మినిస్టర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి ఎదిగి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రియతమ శిష్యుని లెక్క ఉండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి లెక్క ఉన్నప్పుడు వేసిన ఫౌండేషన్ ఈ గౌరవెల్లి ప్రాజెక్టులో మరి ఇప్పుడున్న పొన్నం ప్రభాకర్ గారు వారు ఎంపీ లెక్క చేసినప్పుడు ఏం పని చేయలేదు, ఎంపీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు మంత్రి లెక్క ఉండి 2 సంవత్సరాల 3 నెలలు అవుతున్నది. మాటలకే పరిమితమై మోటార్ సైకిల్ మీద గట్టు మీద తిరగడం తప్ప మీరు చేసింది ఏంది నాకు చెప్పాలి. మీరు ఏం చేయలేదు మీరు ఇప్పటివరకు, మీతో ఏమైతలేదు. ఒక మంత్రి కాకపోతే ఇంకెవరికి అవుతుంది ఈ రాష్ట్రంలో? అప్పుడు నాకైతే అర్థమవుతలేదు. ఇక్కడ మేము మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే హడావుడిగా మీరు మీ ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీటింగ్ పెట్టుకొని గౌరవెల్లి ప్రాజెక్ట్ తీసుకొస్తాం, దానికి కావాల్సిన నిధులు చేస్తాం, కొంచెం కేసులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎవరికి చెప్తాను ఇవన్నీ ముచ్చట్లు? ఎవరు క్రియేట్ చేసిన టెక్నికల్ ప్రాబ్లమ్స్? చేసింది ఎవరు? చేసింది మీరే కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఆ రోజు కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తులే కదా. ఈ పేర్లు ఇండివిజువల్గా చెప్తే బాగుండదు, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కాబట్టి బాగుండదు. ఇవాళ హుస్నాబాద్లో ఉన్న రైతాంగానికి నష్టం చేసే దాంట్లో నెంబర్ 1 వ్యక్తి ఎవరు కదా అంటే గౌరవెల్లి ప్రాజెక్ట్ రాకుండా ఉండడానికి ఇలా ముఖ్య కారకుడే ఇవాళ మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు. మెట్టు ప్రాంతమైన హుస్నాబాద్కి నీళ్లు రావాలి, నీళ్లు వస్తే ఇక్కడ రైతాంగం అంతా బాగుపడుతుంది, ఇక్కడ తాగే నీళ్ళు కూడా ఇబ్బంది ఉన్నది. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఒకటే మాట చెప్పిన, తాగునీరు సాగునీరు కోసం కష్టపడ్డా అని చెప్తాను. ఆ రోజు మిషన్ భగీరథ ద్వారా
గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కరీంనగర్లో మీటింగ్ పిలిపించుకొని, ఆ రోజున్న మంత్రి గారు కేటీఆర్ గారిని కూడా కరీంనగర్ కలెక్టరేట్లో మీటింగ్లో కూర్చోబెట్టుకొని నాకు ఎన్ని ట్యాంకులు కావాలి, ఎంత పైప్ లైన్ ఉండాలి, ఎన్ని మోటార్లు కావాలి, ఎంత ఎత్తైన ప్రాంతం నాది, ఒకవేళ మనం రిజర్వాయర్ నుంచి కనుక లోవర్ మానా డ్యామ్ నుంచి తీసుకొచ్చేది ఉంటే ఏ ప్రాంతంలో కూడా నీళ్ళు వస్తాయి మనకు, ఏ ప్రాంతంలో కూడా అండర్ కవర్డ్ ఉన్నది, ఇవన్నీ చేసుకొని మొత్తం మిషన్ భగీరథ ద్వారా యావత్ మొత్తం హుస్నాబాద్ నియోజకవర్గం లోపల మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేటట్టు చేస్తాం. ఆడబిడ్డ కాళ్ళు కలుగుతా అని చెప్పిన వంటింట్లో కూడా కడిగించి చూపించిన నేను ఇక్కడ. అటువంటి మిషన్ భగీరథని వాళ్ళ పనికి రాకుండా చేస్తాం. 75 లక్షల లీటర్లు మన నియోజకవర్గానికి సరిపోయేంత ఎప్పటికి కూడా ఇవాళ మమదాపూర్ ట్యాంకుల రిజర్వ్ అయి ఉంటుంది ఎప్పటికి కూడా. మీరు దాని గురించి పట్టించుకొని ఎండాకాలం వచ్చింది ట్యాంకర్లు పెట్టుకొని తిప్పుతారా? ఇంకా హుస్నాబాద్లో టౌన్లో కూడా ట్యాంకర్లు కావాలని అడుగుతున్నారు. ఆ పరిస్థితి ఒక మంత్రి నియోజకవర్గంలో ఈ పరిస్థితి వస్తుందంటే మీరు ఏమాత్రం పట్టించుకోవాలని అడుగుతున్నాం. మోటార్లు ఉన్నాయి, మొత్తం కావాల్సిన డిజైన్ అంతా ఉన్నది, కావాల్సిన పైప్ లైన్లు ఉన్నాయి, కావాల్సిన మిషనరీ అంతా ఉన్నది, స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది. ఇన్ని ఉండగా కూడా ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఏ మండలంలో కానీ నీళ్ళ ఇబ్బంది వస్తుందంటే అది కేవలం మంత్రి గారి చేత గారి తనమా నాన్న అనద్దా నాకైతే అర్థమవుతుంది. ఏమన్నా నాకు తెలుస్తుంది. మరి గౌరవల్లి ప్రాజెక్టు తీసుకొచ్చి నీళ్ళు అక్కడ నేను స్టార్ట్ చేయించిన, మోటార్ స్టార్ట్ చేయించిన, ట్రయల్ రన్ చేసినాం, నీళ్లు పోసింది. అనవసరంగా మీరు పోయి కేసేసి ఆ నీళ్ళు రాకుండా చేసిండ్రు. కాలువలు రాకుండా నీళ్ళు వస్తే ఏం లాభము అని చెప్పి మాట్లాడినాం. సంతోషం, బాగానే ఉంది. మీరు అన్నది చాలామంది ప్రజలకు కూడా చప్పట్లు కొట్టిండ్రు, కాలువలు రాకపోతే నీళ్ళు ఎట్లా వస్తాయని చెప్పి. తీసిన కాలువలు నీళ్ళు ఇవ్వచ్చు కదా, అప్పుడు కూడా కాలువలు తవ్వించింది కదా, అప్పుడు కూడా మీ ప్రియమైన నాయకుడే కదా చేసింది. కాలువలు తవ్వింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో జరిగింది. తవ్వింది కాలువలు. ఎక్కడ దాకా పోయినాయి మాకు ఎక్కడెక్కడ పోయినాయి కాలువలు ఏం సంగతి చెప్పండి, చెప్తాను మీకు. మరి ఆ కాలంలో నీళ్ళు ఇస్తే కనీసం కొంత రైతాంగం కానీ నీళ్ళు అంతే కదా, తర్వాత తగ్గినాయి చేసుకుంటూ రావచ్చు ప్రోగ్రెసివ్ మెథడ్లో. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు చేస్తలేరు మీరు అసలు? వీళ్ళు ఎండాకాలం వచ్చింది, మార్చి నెల, నేను అనుకుంటే బాయిలలో దర్దాపు నీళ్ళు ఎండిపోయినాయి కావచ్చు. ఇక్కడ ఇంకొక 15 రోజులు 10 రోజులు కానీ ఉండదు. మొత్తం ఇవాళ వేసిన పంటలన్నీ కూడా మొత్తం ఎండిపోతాయి. ఇక్కడ ఉండే ఎందుకంటే నాకు తెలిసిన 15 నుంచి చూస్తాం కాబట్టి నాకు ఎరికే పరిస్థితి. ఊర్లలో నీళ్ళు కూడా దొరకలేని పరిస్థితి ఏర్పడుతున్నది ఇక్కడ. మరి ఇటువంటిది ఎవరు చూడాలి ఈ పని అంతా కూడా? మీకు బాధ్యత లేదా మంత్రి గారు? మీరు ఏమైనా కానీ ఇన్ఛార్జ్ హైదరాబాద్, రేపు మొన్న ఒక స్టేట్మెంట్ పెట్టిండు మళ్ళా ఏదో ఎలక్షన్కి ఇక్కడికి పోతున్నాను. పాండిచేరి ఇన్ఛార్జ్ మంత్రి గారు, పాండిచేరి పాండిచేరి అన్న ఒకటే. మరి మీరు ఇన్ఛార్జ్ లేక తిరుగుతున్న సంతోషం, తిరగండి, మీరు వద్దట్లే. మీరు ఎదగాలి, ఇంకా మంచి లీడర్లు కావాలి. మా నియోజకవర్గం నుంచి కాకపోతే ఇంకా నియోజకవర్గం నేషనల్ లెవెల్లో పోవాలి. మీరు ప్రధానమంత్రి కూడా కావాలని కోరుకుంటాను. నేను కోరుకుంటాను కాదు నేను, కానీ ఉన్నది వదిలిపెట్టి ఇది దాని ఏమంటారు మైదానం వదిలిపెట్టి సాయం చేస్తా అంటే నడుతుందా? మొదలు మీరు మైదానం చూసుకోండి, ప్రజలకు ఇక్కడ ఇబ్బంది కాకుండా చూసుకోండి. ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకున్న తర్వాత మీరు ఏం చేసినా కానీ అరే నిజంగా పోయి అక్కడ ఆ టైంలో చేసినా అని చెప్పి ఇవాళ వరకు ఒక్క పని లేకపోయా మీరు చేసింది. ఏం చేసిండయా అంటే నేను కరీంనగర్ నుంచి వెళ్ళి కరీంనగర్ పోతే హుస్నాబాద్ నుంచి వెళ్ళి కొత్తపల్లికి రోడ్డు పట్టుకొచ్చినా. ఎంత పట్టుకొచ్చిండు? 80 కోట్ల రూపాయలు పట్టుకొచ్చినా. ఏం పని చేసిండ్రు? హుస్నాబాద్ లోపల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మేము కేవలం ఆ చెట్లు తీసేసుడు అంటే జంగల్ క్లియరెన్స్ పని చేసినాము. సరిపోయిందా? కానీ ఇక్కడ రోడ్డు వంకరటి ఇంకా తిరుగుతాయి. కనీసం మీరు ఆ రోడ్డు ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి? ఇల్లు నష్టం కాకుండా చిగురుమాడు మండలం ఉన్నది. చిగురుమాడు నట్టే ఊరి నుంచి ఆ రోడ్డు పోతుంది. మీరు కనుక పెద్ద రోడ్ వేసేదంటే ఎన్ని ఇల్లు పోతాయి? ఇంతకుముందు మా నాయకుడు ఒకడు పోయిండు, కాంగ్రెస్ చేరిండు. ఆయన నేను ఉన్నప్పుడు కూడా వచ్చి టిక్కులు పెట్టాడు ఇట్లా, అరే బాబు ఈ పని చేయగలరా నాయన, ప్రజలు ఇబ్బంది పెట్టద్దు, అవసరమైతే బయటికి వెళ్ళి రోడేయాలి కానీ అట్లా వేయదురా అని చెప్తే కూడా నా మీద కోపానికి వచ్చాడు. మీకు ఇట్లా అంటారు సార్ అని చెప్పన్నాడు. పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది, మీరు కూడా చూసిండ్రు మండల ఆఫీస్లో కూడా. కానీ అది న్యాయమా? అది న్యాయమా? అది కాదు కదా. ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇంకో మంచి రోడ్డు ఉన్నది ఇక్కడ, ఇక్కడ చక్కగా తీసుకోపో, ఏమున్నా పెద్ద ప్రభుత్వం నీది, మంత్రి నువ్వు, ఏమున్నా 4 రైతులు సహకరిస్తే దానికి కావాల్సిన పేమెంట్ ఇస్తే చక్కగా రోడ్ వేస్తే ఇట్లా గుండ్రగా ఇట్లా తిరుగుడు కన్నా చక్కగా వచ్చాడంటే ఇంకా 5 నిమిషాలు సేవ్ అవుతుంది. మా ప్రజలకు కూడా పెట్రోల్ కూడా మిగులుతుంది, డీజిల్ కూడా మిగులుతుంది వాళ్ళకు. దీని గురించి లేదు.
ఎలక్షన్ ఇప్పుడు రేపు మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి బుల్లెట్ మీద ఎక్కి గౌరవ తిరిగిండు. ఏమన్నా అంతకన్నా మేమైతే అంతే అర్థమవుతుంది మాకు. నేను నిజంగానే మీకు కనుక చిత్తశుద్ధి కనుక మంత్రి గారికి ఉండేది ఉంటే, పొన్నం ప్రభాకర్ గారికి ఉండేది ఉంటే, గౌరవెల్లి కేసు ఏందో మొదలు మీరు పబ్లిక్కి చెప్పండి. ఏం కేసు దాని మీద టెక్నికల్ ప్రాబ్లం ఏముందో చెప్పండి, పబ్లిక్ చెప్పండి. బీఆర్ఎస్ పార్టీగా నేను మీ మాజీ ఎమ్మెల్యే ఎక్కువ నేను నీకు సహకరిస్తాను. ఎందుకు సహకరిస్తా? ఇది నీ సమస్య, నా సమస్య కాదు, నియోజకవర్గ సమస్య. నియోజకవర్గంలో నీళ్ళు రావాలని కొట్లాడుకున్నాం, మనం చేస్తున్నాం ఈ పని. కాబట్టి సమస్య కోసం తప్పకుండా సహకరిస్తాం. ఏ సమస్య అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలో, ప్రజలకు రావాలని కోరికలో కూడా 100% సహకరిస్తాం. కానీ సహకరించకుండా ఇక ఆయన చేయలేదు నేను చేస్తా, ఆయన చేయలేదు నేను చేసేది చేస్తాము, నువ్వు చేస్తలేవు కదా, నేనేం చేయాలి దానికి? నువ్వు చేసేది చేసి చూపి. ఆ రోజు నిజంగా చెప్తున్నా, నాకన్నా ముందు ప్రవీణ్ రెడ్డి గారు ఉండి, నాకన్నా ముందు చాడ వెంకటరెడ్డి గారు, నాకన్నా గౌరవెల్లి ప్రాజెక్టు మళ్ళీ పునర్ప్రారంభించినప్పుడు నేను చాడ వెంకటరెడ్డి గారిని ప్రవీణ్ రెడ్డి పిలిచిన, సార్ మనం చేయాలి, ఇది ప్రజల కోసం అవసరం, పార్టీకి ఇంటికి పెట్టకండి అంటే అప్పుడు ప్రవీణ్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండి చాడ వెంకటరెడ్డి గారు వచ్చి వారు కూడా ఫౌండేషన్ స్టోన్లో పార్టిసిపేట్ చేశారు. ఎందుకు? ఇది ప్రజలకు అవసరం. ఇది నా సొంతానికి ఏమొస్తుంది? ఏం రాదు కదా, వచ్చేది ఏమున్నది, ఎవరికి ఏమొస్తుంది? ఇటువంటి పనులకు మీరు ముందుకు వచ్చేదంటే తప్పకుండా సహకరిస్తాం. కానీ ఇటువంటి పనులకు రాకుండా ఏమైనా కానీ ఇట్లా వచ్చుడు, బాగున్నావా అని భుజం మీద చేసుడు, బాగున్నావా అని మాట్లాడు, ఏదో మాట్లాడాడు. ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఏమవుతుందో చెప్దామంటే వాడు ఎక్కడ పోవాలని అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ కూడా పరిస్థితులు వస్తున్నాయి. ఇంకొక విషయం చెప్తా, చిన్న విషయమే, పెద్ద విషయం కాదు. మీరు కనుక ఎప్పుడైనా కానీ 15 ఫిబ్రవరి నుంచి వెళ్ళి 15 ఫిబ్రవరి నెలాఖరు వరకు మేము సేవలాల్ మహారాజ్ది కార్యక్రమం చేసేది, గవర్నమెంట్ తరఫు నుంచి చేసేది. భోజనాలు నేనే పెట్టేది స్వయంగా, భోజనాలు ఉండకపోయేది దాంట్లో. ఇవాళ ప్రోగ్రామే లేదు. అందరూ నన్ను ఎక్కడ పోయినా కానీ, ఏ తండకు పోయినా ఎవరైనా సార్ సేవలాల్ మహారాజ్ గవర్నమెంట్ చేయాలి కదా సార్ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే, మంత్రి చేయాలా నేను చెప్తలేనా అని చెప్పి. ఇటువంటి చిన్న చిన్న పనులు ఎంతసేపు పడుతుంది? మీకు ఒక పూట పడుతుంది మీకు వచ్చి ఇట్లా సేవలాల్ దాంట్లో చేస్తానికి. తర్వాత ఆ భవనం కట్టించిన బంజారా భవన్ ఎంత 33,000 ఓట్లు ఉన్నాయి మనకు. దాదాపు 54 తండాలు ఉన్నాయి ఇక్కడ మనకు నియోజకవర్గంలో కూడా. వాళ్ళందరూ కూడా మాకు పెళ్ళిళ్ళు చేస్తానికి ఇబ్బంది అవుతుంది. మా వాళ్ళు కూడా చదువుకున్నారు సార్, జర పెద్దోళ్ళు వస్తాను, ఊళ్ళో పెళ్ళిళ్ళు చేస్తానికి ఫంక్షన్లు ఇబ్బంది అవుతుంది అంటే అక్కడ కట్టించినాం. దాన్ని పూర్తి చేయాలంటే మనల్ని అందరూ పోయి అడిగితే మీరంతా డొనేషన్ కట్టండి, మిగతా పైసలు ఏమైనా మిగులుతున్నాయి చూస్తాను మాట్లాడుతుంది. అంటే నేను ఏమన్నా నాకైతే అర్థం కాలేదు. నాకు ప్రభుత్వంలో మంత్రులు లెక్క ఉండి మాట మాట్లాడే అవసరం లేదు కదా. కొంచెం మీరు ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. తొందర పడకండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తాం, లేకపోతే వేరే పార్టీకి ఏమన్నా కానీ మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాము, ఊరుకోము. ఎండాకాలం మొదలైంది, మీరు మానేరు నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి జలాలతో కనుక నింపకపోతే మాత్రం ఖచ్చితంగా ఉద్యమిస్తాం. మేము ఊరుకునేది లేదు. ఈ 3 విషయాలలో మాత్రం మేము ఖచ్చితంగా మీ ఎంబడి పడబోతున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకోసమే ఇవాళ చిగురుమాడి మండలంలో కూడా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మిమ్మల్ని ఏదో నన్ను తిట్టాలో లేకపోతే ఇంకేదో అనాలి కాదు, మీకు బాధ్యత ఉంది. కేవలం మీ బాధ్యతను మాత్రమే మేము గుర్తు చేస్తున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇంకా పోతే మీరు రైతు బంధు అన్నారు, రైతు బీమా అన్నారు, రుణమాఫీ అన్నారు. రుణమాఫీ ఇప్పుడు ఏం రాలేదు, వచ్చిందా పడ్డదా? అదే పిల్లలు రుణమాఫీ రాలేదు. ఇక రైతు బంధు అన్నారు, బోనస్ కొంతమంది పడుతుంది, కొంతమంది పడతలేదు. మొత్తం పడలేదు, కొన్ని పడలేదు. ఇవన్నీ కూడా చాలా మీరు చేయడం జరిగింది. గ్రామాలలో ఇదివరకు కుల సంఘాల భవనం కూడా కట్టడం జరిగింది. ఇదే పెండింగ్ పేమెంట్స్ అన్నీ కూడా మీరు రిలీజ్ చేయాలి. మీ కాన్స్టిట్యున్సీ మంచిగా మీటింగ్ వస్తుంది, ఏ ఆఫీసర్ ఇష్టం వస్తాడు, ఎవరైనా కూర్చుంటారు. ఊర్ వైజ్ రివైజ్ చేయండి, ఆ సర్పంచ్ పిలుచుకోండి, కూర్చోబెట్టుకోండి. బాబు నీకు ఏం రాలేదు, ఏం బిల్స్ వచ్చింది మాట్లాడండి, చేయండి. నేను చేసేది అట్లా. నేను ఎవరైనా పిలుచుకొని మాట్లాడుకొని, బాబు నాకు ఆపోజిషన్ ఉన్నా అని, సిపిఐ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అయినా, బీజేపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అయినా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అయినా, ఇండిపెండెంట్ సర్పంచ్ అయినా పిలుచుకొని అయ్యా నీ ఊళ్ళో ఏం ప్రాబ్లం ఉందని అడిగి ఖచ్చితంగా చేసేది నువ్వు. ఎందుకంటే నియోజకవర్గం మొత్తానికి నువ్వు ఎమ్మెల్యేవి, నియోజకవర్గం మొత్తానికి మీరు మంత్రి గారు, మీకు బాధ్యత ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నా. ఎటువంటి ఇష్యూ అయినా కానీ మీరు ముందుకు పోవాలి.
సన్నవి ఎప్పుడు చెప్పినాం. ఇంకొక విషయం, మీరు మాకు ఒక అవకాశం ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు మంచి కలెక్టర్ అందరూ పిలిచిండు. 99 రోజుల ప్రోగ్రాం చేయాలి, గ్రామ సభలు పెట్టాలి, గ్రామాలలో ఏం కావాలి అని చెప్పి ప్రోగ్రాం పెట్టింది. 100% వి వెల్కమ్ ఇట్. మేము వెల్కమ్ చేస్తాం, ఎందుకంటే ప్రజలకు సంబంధించింది, గ్రామాలకు సంబంధించింది కాబట్టి 100% పార్టిసిపేట్ చేస్తాం. మాకున్న ఇబ్బందులు కూడా మీకు చెప్తాం, చేయాలని కోరుతాం. కానీ మళ్ళీ మీరు వివక్ష చూపించిన అనుకోండి, మేము మళ్ళీ మీరు మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మరి అటువంటి ఛాన్స్ తీసుకొచ్చుకోవద్దని చెప్పి మిమ్మల్ని కోరుతుంది తప్ప వేరే ఏం లేదు ఇట్లా కోరేది. కాబట్టి మంత్రి గారు, నేను చెప్పారు కదా ప్రధానమంత్రి కావాలని చెప్తున్నాను కదా, కానీ మొదలు దీన్ని వదిలిపెట్టి దాన్ని ఏమంటారు మైదానాన్ని వదిలిపెట్టి సాయం చేయకండి. సాయం చేస్తే మీది కాదు పోయేది, ప్రజలకు మాకు బాధ అవుతుంది. అయ్యో ఇటువంటి మంచి దొరికిండా అని చెప్పి బాధపడుతుంది. అటువంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని చెప్పి మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.